హాయ్, అందరికీ నమస్కారం. ఆగస్ట్ 6వ తేదీ రెజ్లింగ్లో వినీషా ఫోగట్ అందరి అంచనాలను తారుమారు చేసి క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్లో మ్యాచ్ గెలిచింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ జరిగిన విషయం కంటే కొన్ని నెలల ముందు ఢిల్లీలో రెజ్లింగ్ క్రీడాకారులు తన తోటి క్రీడాకారులు లైంగికంగా వేధించబడ్డారని అప్పటి రెజ్లింగ్ చైర్మన్ బ్రిజ్భూషణ్పై కంప్లైంట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదని రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఇదే ప్రభుత్వం కానీ మోడీ గారు కానీ పట్టించుకోలేదు. మన వినీషా ఫోగట్ ఆ రోజు కేసులు కూడా ఆమె మీదనే పెట్టి టార్చర్ పెట్టారు. ఇది జరిగిన ఎపిసోడ్. మొన్న ఆగస్ట్ 6వ తేదీ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ గెలిచి అందరి అంచనాలను తారుమారు చేసి ఫైనల్కి వెళ్ళారు. ఇక్కడ నుంచి అసలు సిసలైన డ్రామా జరిగింది. ప్రతి మ్యాచ్కి వెయిట్ చెక్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి ఎందుకు చెప్తున్నాను అని ఒక అవగాహనతో మాట్లాడుతున్నాను. ఫైనల్ వరకు వెళ్ళిన మన వినీషా ఫోగట్ని కేవలం 100 గ్రాములు అధికంగా ఉన్నారని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఇక్కడ డ్రామా ఎక్కడ జరిగిందంటే, ప్రతి మ్యాచ్కి వెయిట్ చెక్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఆగస్ట్ 6వ తేదీ సాయంత్రం క్వార్టర్ ఫైనల్, రాత్రి 10:30కు సెమీఫైనల్ మ్యాచ్ రెండు విన్ అయిన తర్వాత కొన్ని గంటల్లోనే 2 కేజీల వరకు వెయిట్ పెరిగింది. కొన్ని గంటల్లోనూ 2 కేజీల వెయిట్ పెరిగిపోయిందంట. ఎవరైనా అథ్లెట్ తనకు తెలిసి మ్యాచ్ తర్వాత, అది కేవలం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని గంటల వ్యవధిలోనే 2 కేజీలు పెరగడం తెలిసి అయితే ఖచ్చితంగా జరగదు. ఇక్కడ డిహైడ్రేషన్ అవుతుందన్న పేరుతోనూ, తనకున్న హెల్త్ టీం కావచ్చు, ఫుడ్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, ప్రీ ప్లాన్డ్గా ఏదైనా, ఇది కేవలం నా అనుమానం మాత్రమే, ఏదైనా చేసుంటే తప్పితే ఇది జరగదు. పోనీ ఈ అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇందాక చెప్పాను కదా, బ్రిజ్భూషణ్ గారి పైన దాడి చేసిన విషయం సెమీఫైనల్ గెలిచిన తర్వాత ఇండియా మొత్తం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాన్ని గడగడలాడించింది సోషల్ మీడియా. ఈ ఫైనల్ గెలిస్తే వారికి చెంపపెట్ట లాంటిదంటూ చాలామంది సోషల్ మీడియా రియాక్ట్ అయ్యారు. అక్కడి నుంచి అసలు డ్రామా స్టార్ట్ అయింది. కొన్ని గంటల వ్యవధిలోనే, తనకు తెలియకుండానే కొన్ని గంటల్లోనే ఏ అథ్లెట్ వెయిట్ పెరిగే ఛాన్స్ అయితే లేదు. ఆ వెయిట్ తగ్గించడానికని చెప్పి నైట్ మొత్తం నిద్రపోనీయకుండా ఎక్సర్సైజులతో చాలా టార్చర్, నీళ్ళు కనీసం వాటర్ కూడా ఇవ్వకుండా జుట్టు కత్తిరించి చాలా టార్చర్ చేసి, అంత చేసిన తనకు వచ్చిన సవాల్ని గుర్తించిన తర్వాత తన ప్రాణం పెట్టింది. వెనకడుగు వేయకుండా తన ప్రాణం పెట్టి క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నించింది. అయినా కేవలం 100 గ్రాములు వెయిట్ అధికంగా ఉన్న కారణంగా డిస్క్వాలిఫై చేశారు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అకాడమీ గురించి నేనేం తప్పు పట్టట్లేదు, కానీ మన ఇండియన్, దాన్ని ఏమంటారు మనకు తెలియదు, అథ్లెట్స్ సపోర్ట్ చేస్తున్న టీం పీటీ ఉషా దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి ఎలా ఏం జరిగిందో నాకైతే తెలియదు. సరే,
ఇదంతా అలా ఉంది. ఈరోజు మోడీ గారు ఒక ట్వీట్ చేశారు. ఈరోజు కాదు, నిన్న ఆగస్టు 7వ తేదీ ఒక ట్వీట్ చేశారు. తనకు సపోర్ట్ చేస్తాం, మీరు గొప్ప అథ్లెట్, మీకు తిరుగులేదు, మీకు అండగా మేము ఉంటామంట. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, మన మోడీ గారికి మనందరూ చెప్పాల్సిన విషయం ఏమంటే, సార్ ఇక్కడ పోయింది కేవలం మెడల్. అది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఒలింపిక్స్లోనూ ఏషియన్ గేమ్స్లోనూ వస్తుంటాయి, పోతుంటాయి. దానివల్ల వచ్చే నష్టం పెద్దగా లేదు. కానీ ఒకప్పుడు మాకు మానం పోతుంది, మాకు మర్యాద లేకుండా పోతుంది అని అందరూ రెజ్లింగ్ ఉమెన్ టీం పూర్తిగా కంప్లైంట్ చేసినా, ఆరోపణలు చేసినా, ధర్నాలు చేసినా తిరిగి వాళ్ళనే టార్చర్ పెట్టి, కేసులు పెట్టి విసిగించారు. మన ఆడబిడ్డలకి ఇంత అవమానాలు జరుగుతుంటే రేపటి తరం పిల్లల తల్లిదండ్రులుగా మనం మన పిల్లలని స్పోర్ట్స్ వైపు ఎలా నడిపించగలం? ఒకవేళ ఆల్రెడీ స్పోర్ట్స్లో ఉన్నవారికి ఏదైనా చిన్న అవమానాలు ఎలాంటివి జరిగితే ఏ ధైర్యంతో పేరెంట్స్కి కానీ ఎవరికైనా కంప్లైంట్ చేయగలుగుతారు? ఇలాంటివి జరిగిన తర్వాత పేరెంట్స్ కూడా ధైర్యంగా చేయడానికి ముందుకెళ్ళరు. వద్దు మనకు స్పోర్ట్స్, ఏదైనా జాబ్ చేసుకుంటారు, నిర్దాక్షిణ్యంగా చెప్తారు. ఎక్కడ తప్పు జరిగిందో, ఏం జరిగిందో తెలియదు, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొచ్చు, కానీ గట్టిగా అదే నిజమని తేల్చి చెప్పలేం. కానీ దీని ఫలితంగా కొన్ని లక్షల కోట్ల మంది రాబోయే కాలంలో యువత అయితే ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు మన ఇండియా స్పోర్ట్స్లో ఒకప్పుడు ఒక్క మెడల్ కొట్టడానికి కూడా ఎంతో ఎదురు చూసేవాళ్ళు. కనీసం ఇప్పుడు ప్రతి ఒలింపిక్లోనూ 3, 4, 5 వస్తున్నాయి. ఈ సంఖ్య పెరుగుతుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా మనం కూడా ఒక 10, 15, 20 వచ్చే స్థాయిలో మరో 15, 20 ఏళ్లలో వస్తుంది అనుకుంటే, ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ మనల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. మనం ఉద్యోగాలకే పరిమితం, వేరే ఏది మనకు అవసరం లేదని ఆల్రెడీ మనకున్న మైండ్ సెట్టే అందులోకే మన పేరెంట్స్ని కానీ యువతను కానీ నెట్టేయడం జరుగుతుంది. ఇంతకుమించి ఏం చెప్పాలో నాకైతే థ్యాంక్ యూ ఎవరు.